సమయము నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో, అదే సమయం నీ విలువని తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానంలో ఉంటావు. ధైర్యం అన్నదే అసలైన సంపద. ధైర్యం కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోతాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండటమే అసలైన ధైర్యం. ఆశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. కోల్పోయింది ఎప్పటికీ తిరిగి దొరకదు. ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు. అది వస్తువైనా, బంధమైనా, ప్రేమైనా, స్నేహమైనా. చేతిలో టచ్ ఫోన్ ఉందని అందరితో టచ్లో ఉండటం జీవితానికి అంత మంచిది కాదు. నమ్మకం ఒక బలం. అది పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశవాదం, ఈ 5 అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు. బ్రతుకు భారమైపోతే అలారం లేకుండానే ఉదయాన్నే మేలుక వస్తుంది. నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం. అందరిని నమ్మితే జీవితం నాశనం. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు. నువ్వు చేయగలిగినంత చెయ్యి, మిగిలినది నీ జీవితం చేస్తుంది. పూర్వం తెలివి తక్కువ వాళ్లను వేలిముద్రగాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు మన అందరికీ వేలిముద్ర లేనిదే జీవితం లేదు. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మర్చిపోయి కీడు పెట్టాలని చూస్తే ప్రకృతి సహించదు, ధర్మం ఊరుకోదు. కాలం జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది. కష్టానికి కూడా తెలియాలి నిన్ను సాధించడమని కష్టమని. కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదని తెలుసుకో. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నీవు నిరూపించేందుకు వచ్చాయని గ్రహించు. కష్టానికి కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. అర్థం చేసుకో మిత్రమా. మగాడికి నిజమైన సామర్థ్యం శరీరంలో కాదు, అతన్ని నమ్ముకున్న ఉన్న ఆడదాని ముఖంలో, ఆనందంలో కనిపిస్తుంది. సూటిగా మాట్లాడే వారి మాటలు ఆసుపత్రిలో వేసే సూదిలాగానే ఉంటాయి. సూదిలానే ఉంటాయి. మొదట్లో నొప్పిగానే ఉంటుంది, కానీ ఆ నొప్పి మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని బాగుండేలా చేయడానికి వచ్చాయని. నీ జీవితంలో ఏమీ జరిగినా ధైర్యంగా ఎదురు నిలబడి చివరి వరకు పోరాడు. ఎందుకంటే నీలోనే శివుడు ఉంటాడు, నీతోనే ఉంటాడు. మరి అంత నిజాయితీ ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్టు కొట్టడానికే వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా. ఒక పాము వడ్రంగి దుకాణంలోకి దూరి అక్కడ ఉన్న రంధ్రంపై నుండి పాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది. వెంటనే పాము కోపంతో రంపమును గట్టిగా కరిచింది. ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది. పాముకు అసలేం జరుగుతుందో తెలియక రంపం తనపై దాడి చేస్తుందనుకొని వెంటనే రంపమును గట్టిగా చుట్టుకొని తన బలమంతా ఉపయోగించి రంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపేయాలని నిర్ణయించుకొని చివరికి తన ప్రాణం మీదకే తెచ్చుకుంది. మనం కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా ఆవేశంతో మనకు కష్టం కలిగించిన వారిపై ఇలానే స్పందించి చివరకు మనమే ఆపదలకు గురి అవుతాము. అవతలి వ్యక్తికి అసలు జరగడానికి సంబంధం లేదని తెలుసుకునే లోపే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. అన్ని చోట్ల మనిషిని తెలివి మాత్రమే కాపాడదు, అప్పుడప్పుడు నీ మంచితనం కూడా నిన్ను రక్షిస్తుంది.